హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన ఉపదేశామృతం చర్చలోకి. ఈరోజు మనము ఈ ఉపదేశామృతం లాస్ట్ క్లాసు ఈరోజు చర్చలో 9, 10, 11 లాస్ట్ 3 శ్లోకాలు ఉపదేశామృతంలో చర్చించుకుందాము. ఇవి ముఖ్యంగా రాధాకుండ యొక్క గొప్పతనాన్ని ఇంకా భక్తిలో అత్యున్నత స్థాయిలో ఉన్న విషయాల గురించి చర్చించుకుంటాయి. మనము ఈరోజు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्याय बन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. ఈరోజు మనము ఉపదేశామృతంలో 9, 10, 11 శ్లోకాలు చర్చించుకుందామంట. 9వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. వైకుంఠాజనితో వరామధుపురీ తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదారపాణిరమణాత్ తత్రాపి గోవర్ధన రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవ్యాం వివేకీనక. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఇలా ఉందన్నమాట. మామూలుగా ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే మధురాపురి మధుపురి అది మథురాపురి వచ్చేసి ఈ యొక్క నగరం వైకుంఠం కన్నా గొప్ప అని చెప్తున్నారు, సుపీరియర్. ఈ యొక్క వైకుంఠం ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వైకుంఠం కన్నా ఈ మథుర అనేది గొప్ప నగరం అంట. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఆవిర్భవించాడు. అవునా, శ్రీకృష్ణుడు అక్కడే జన్మించారు కనుక, అవతరించారు కనుక. ఈ మథురాపురి కన్నా కూడా ఇంకా గొప్పది ఏంటంటే బృందావనం. ఎందుకంటే బృందావనంలో కృష్ణుడు ఎన్నో లీలలు, రాసలీలలు, ఇంకా ఎన్నో లీలలు చేశాడు. అందుకనే బృందావనం గొప్పదంటాం మథురా కన్నా. ఈ బృందావనం కన్నా కూడా గోవర్ధన గిరి అది ఇంకా గొప్ప అంట. ఎందుకంటే ఇక్కడ ఈ గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా తన చేతితో ఎత్తాడు. ఇంకా ఆ గోవర్ధన పర్వతం మీద ప్రతిరోజు భగవంతుడు ఎన్నో లీలలు చేసేవారు. తన గోవులతో గోచరణకు తీసుకెళ్ళి తర్వాత ఇంకా ఎన్నో లీలలు చేసేవారు. ఈ గోవర్ధన పర్వతంలో కూడా
ఇంకా అన్నిటికన్నా గోవర్ధన పర్వతంలో కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా గొప్పదైనది ఏంటంటే ఆ గోవర్ధన పర్వతం యొక్క గిరితటే, ఆ యొక్క గోవర్ధన పర్వతం యొక్క తటంలో ఉన్న రాధాకుండ్. ఎందుకంటే ఈ రాధాకుండ్ అనేది ఏంటంటే ఇది కృష్ణుడికి చాలా ప్రియమైంది. ఇక్కడ కృష్ణ ప్రేమతో ఈ రాధాకుండ్ అనేది నిండి ఉంటుంది. అందుకనే ఈ రాధాకుండ్ అన్నిటికన్నా గొప్పదైనదని చెప్పారు. సో అందుకనే ఎవరైనా తెలివైన వాడు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ రాధాకుండ్ దగ్గరే నివసించి వాళ్ళు రాధాకుండ్కి సేవ చేసుకుంటారు. గోవర్ధన పర్వతం యొక్క తటం దగ్గర ఉన్న ఈ యొక్క రాధాకుండ్ దగ్గర ఎవరైనా సరే తెలియని వ్యక్తి అక్కడ సేవ చేసుకుంటాడు రాధాకుండ్కి అని. సో ఇలా రాధాకుండ్ అన్నిటికన్నా అంటే ఆధ్యాత్మికంగా అన్నిటికన్నా గొప్ప ప్రదేశంగా వర్ణించబడింది మనకు ఇక్కడ రూప గోస్వామి వారు. ఎందుకు ఇలా వర్ణించారు ఏంటనేది మనకు శాస్త్రాల్లో ఉంది. ఇంకా దాని ప్రకారంగా కారణాలు కూడా ఈ యొక్క శ్లోకంలోనే చెప్పారు. అవునా? సో మనకు తెలుసు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం రెండు ఉన్నాయి. అందులో భౌతిక ప్రపంచం అనేది ఒక్కొంత అయితే ఆధ్యాత్మిక ప్రపంచం మూడొంతులు ఉంటుంది. అవునా? సో అందులో ఇక్కడ భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచం కన్నా కూడా, వైకుంఠ లోకాల కన్నా కూడా మథుర అనేది ఇంకా దాని పరిసర ప్రాంతాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో కూడా మథురా మండలంలో కూడా బృందావనం అనేది ఇంకా ఎక్కువ ముఖ్యమైనది. ఎందుకంటే మథురలో భగవంతుడు జన్మించాడు కానీ చాలా లీలలు ఆయన బృందావనంలో చేశాడు. అవునా? బృందావనంలో మొత్తం అక్కడ 12 వనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బృందావనం అనేది ఇంకా చాలా వనాలు ఉన్నాయి, తాల్వన్, మధువన్ ఇలా. సో అందులో బృందావనం అనేది ఇంకా గొప్పదని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ బృందావనంలో ముఖ్యంగా బృందావనం అంటే ఒక్కొక్కసారి మనం 12 వనాలని కలిపి కూడా బృందావనం అంటాము. సో బృందావన్, ద ఇంటీరియర్ ఫారెస్ట్ ఆఫ్ బృందావన్ ఆర్ కన్సిడర్డ్ సుపీరియర్ టు మథురా బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ 12 ఫారెస్ట్స్. సో ఇక్కడ మధువన్, తాల్వన్, బహుళవన్, గోకుల్వన్ ఇలా ఎన్నో వనాలు ఉన్నాయి. అన్నిట్లో కలిపి కూడా బృందావనం అంటాము. సో బృందావనం కూడా ఒక వనం పేరు. సో ఈ బృందావనంలో ఎన్నో భగవంతుడు లీలలు చేశాడు కనుక ఇది ఇంకా ఎక్కువ సుపీరియర్, గొప్ప అని చెప్పారు, ముఖ్యమైనదని చెప్పారు ఆధ్యాత్మికంగా. ఇంకా మనం చర్చించుకున్నాం గోవర్ధన్ లీల జరుగుతుంది. సో అది కూడా ఈ మాసంలోనే జరుగుతుంది గోవర్ధన్ లీల. సో ఆ రోజు మళ్ళీ మనము దాని ముందు గోవర్ధన పర్వతం లీల ఇంకా విస్తృతంగా చర్చించుకుందాము. సో ఈ గోవర్ధన పర్వతం చాలా ముఖ్యమైనది. అది భగవంతుడితో ఒకసారి భగవంతుడు కూడా అందులో ప్రవేశించి అన్ని భోగాన్ని స్వీకరిస్తారు కనుక ఈ గోవర్ధన పర్వతం ఒక విశేషమైంది. భగవంతుడు స్వయంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. సో 7 రోజులు నిరంతరం ఆయన వజవాసులతో ఆ గోవర్ధన పర్వతం కిందే నివసిస్తాడు. సో ఈ విధంగా గోవర్ధన పర్వతం చాలా చాలా ముఖ్యమైనది. మరి అందులో కూడా గోవర్ధన పర్వతం పైన ఉన్న రాధాకుండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడ కృష్ణుడు, రాధారాణి ఎన్నో లీలలు చేశారు. అంతేకాకుండా అక్కడ మనం ఇంకా చర్చించుకుంటాం తర్వాత. సో ఇది రాధాకుండ్ అనేది లిక్విడ్ ఫామ్ ఆఫ్ రాధారాణి. అది రాధారాణి యొక్క లిక్విడ్ ఫామ్ అని కూడా అంటారనమాట. అంటే రాధాకుండ్ అనేది రాధారాణికి అభిన్నం. సో అందుకని కృష్ణుడికి చాలా ప్రియమైంది రాధాకుండ్. సో మనకు చైతన్య చరితామృతంలో కూడా వస్తుందన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఫస్ట్ టైం బృందావన్కి వెళ్ళారో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ రాధాకుండ్ కోసం వెతుకుతున్నారు. అది దొరకడం లేదు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సమయంలో, అంటే 550 సంవత్సరాల క్రితం ముందు విషయం అన్నమాట. సో అలాంటి సమయంలో చాలా బృందావనంలో ఉన్న ప్రాంతాలు, భగవంతుడు చేసిన లీలాస్థలులు చాలా, ఇప్పుడు చూసే మన మందిరాలన్నీ కూడా అప్పుడు లేవు. ఇంకా చాలా లీలాస్థలిలు, ఇటువంటి రాధాకుండ్ కూడా అప్పుడు లుప్తమైపోయిందనమాట. అప్పుడు అక్కడ చైతన్య మహాప్రభు చూసి అక్కడ కనుక్కున్నారు, అక్కడ ఒక కుండ ఉంది, ఆ కుండే రాధాకుండ్ అనే విషయాన్ని చైతన్య మహాప్రభు చిన్నగా ఉండే ఆ కుండని ఆయనే యాక్చువల్లీ గుర్తించారు. దాని తర్వాత దాన్ని ఇంకా బాగా దాన్ని వృద్ధి చేశారు, పునర్నిర్మించారు. ఈ విధంగా రాధాకుండ్ స్వయంగా హి టుక్ హిస్ బాత్, ఆయన స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆ రాధాకుండలో స్నానం చేశారు. అండ్ ఇంకా ఆయన భక్తులందరికీ కూడా, అనుచరులందరికీ కూడా చెప్పారనమాట, ఈ రాధాకుండ్
ఇది అసలైన రాధాకుండు. దీని తర్వాత ఇక్కడ ఇంకా దాన్ని బాగా నిర్మించి, ఇప్పుడు మీరు చూస్తారు రాధాకుండ్ చాలా పెద్దగా మంచి నిర్మించి ఉంది. చాలామంది వేలాది మంది ప్రజలు ఈరోజు ముఖ్యంగా రాధాకుండ్ యొక్క ఆవిర్భావ దినం. సో ఈరోజు మీరు వెళ్తే అక్కడ రాధాకుండ్ దగ్గరికి, గోవర్ధన్ పర్వతం దగ్గర ఎంతోమంది వేలాది మంది ప్రజలు ఈరోజు రాధాకుండ్ దగ్గరకు వచ్చి ఈరోజు స్నానం కూడా చేస్తారు రాధాకుండ్లో చాలామంది. సో ముఖ్యంగా ఈ రాధాకుండ్ ఇంకా మిగతా అన్ని ప్రాంతాలని కూడా ఇంకా మళ్ళీ కనిపెట్టి అన్ని ప్రాంతాలను కూడా పునర్నిర్మించడం, అన్ని లుప్తమవుతున్న ప్రాంతాలు, కనుమరుగైపోతున్న ప్రాంతాలన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పార్షదులు, ముఖ్యంగా ఆయన యొక్క అనుచరులు షడ్ గోస్వామిలు, రూపగోస్వామితో సహా, ఇప్పుడు రూపగోస్వామి మనలో ఒకరు ఈ యొక్క ఉపదేశామృతాన్ని రచించింది. ఇంకా అలా ఇంకా మిగతా గోస్వాములందరూ కూడా అక్కడ రాధాకుండ్ని ఇంకా మిగతా అన్ని ప్రాంతాలను కూడా పునర్స్థాపించారనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే బృందావనం చూస్తున్నామో అన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా ఆయన అనుచరులు షడ్ గోస్వాములు వారి యొక్క శ్రమ యొక్క ఫలితం అనమాట. మనం ఈరోజు బృందావనాన్ని దర్శనం చేసుకోగలుగుతున్నాం, అన్ని స్థలాలని దర్శించుకోగలుగుతున్నాం. ఎందుకంటే అవన్నీ కూడా సరిగ్గా మన కోసం అనేసి మనందరం కూడా స్థలాలు దర్శించుకునే భాగ్యం మనకు కలగాలని వాళ్ళందరూ కూడా ఆ స్థలాలన్నింటినీ ఎంతో చక్కగా మళ్ళీ స్థాపించారనమాట. సో ఈ విధంగా రూపగోస్వామి కూడా అందుకే రాధాకుండ్ గురించి బాగా వర్ణించారు. చూడండి, ఈ రాధాకుండ్ గురించి ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోనే దీని గురించి చర్చించుకుంటాము. ఎందుకంటే మనం రాధాకృష్ణుని పూజిస్తాము. ఇంకా మన సాంప్రదాయం వచ్చేసి మనము గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంటే ఎవరైతే చైతన్య మహాప్రభును అనుసరిస్తున్నారు, మరి చైతన్య మహాప్రభు అంటే ఆయన కృష్ణుడు రాధారాణి యొక్క భావంలో ఆయన అవతారం తీసుకున్నారు కనుక మన ఈ యొక్క సాంప్రదాయంలో మనము రాధారాణి యొక్క అనుచరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ సఖీలు ఇంకా మంజరీలు వాళ్ళందరూ కూడా మనకు ఆచార్యుల్లాగా వచ్చారు. ఇక్కడ షడగోస్వామి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా రూపగోస్వామి, రూపమంజరి, ఇలా వీళ్ళందరూ కూడా మంజరీస్ అనమాట. సో రాధారాణి యొక్క సఖీల యొక్క అసిస్టెంట్స్ వాళ్ళందరూ. సో అందుకనే వీళ్ళందరూ కూడా రాధారాణి మాధ్యంతో మనం కృష్ణుడిని చేరుకుంటాం అనమాట. కృష్ణుడిని ఆరాధిస్తాము, కృష్ణుడిని పూజించుకుంటాము, కృష్ణుడిని ప్రేమిస్తాము. అందుకనే మన యొక్క ఈ లైన్ ఏంటంటే మనము ముఖ్యంగా ఇప్పుడు మన ఇస్కాన్, మన డివోటీస్ అందరం కూడా ప్రభుపాద ద్వారా రాస్తాం రూపానుగాస్. రూపగోస్వామి, ఇది మన రూపగోస్వామి ఇచ్చిన పుస్తకం, ఇది శిక్షణలో మనం నేర్చుకుంటున్నాము. మనం రూపానుగాస్ అంటారు, అంటే శ్రీల రూపగోస్వామి వారిని అనుసరిస్తున్నాం. అందుకే ఆయన శిక్షణలు మనం నేర్చుకుంటున్నాం. అందుకే రూపగోస్వామి వారు ఇక్కడ ఈ రాధాకుండ గొప్పదనాన్ని ఇంత గొప్పగా వర్ణించారు. మామూలుగా ఈ రాధాకుండ గురించి మనకు ఎక్కువగా పూజించడం, ఆరాధించడం మన గౌడీ వైష్ణవులు ఎక్కువగా చేస్తారు. వేరే సాంప్రదాయాల్లో అంత ఎక్కువగా దీని గురించి చర్చ అనేది జరగదు. ఎందుకంటే చెప్పాను కదా, ఇది మన గౌడీ వైష్ణవ సాంప్రదాయానికి ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన స్థలం. మీరే చూశారు ఈ యొక్క స్థలాన్ని, లుప్తమైపోతున్న ఈ స్థలాలన్నింటినీ కూడా బృందావనంలో పెద్ద పెద్ద మందిరాలని కూడా కట్టించారు. మీరు చూస్తే ఇప్పుడు కూడా బృందావన్కి వెళ్తే రాధా మదన్ మోహన్ మందిర్ కానీ, రాధా గోపీనాథ్, రాధా గోవింద్జీ మందిర్ కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద మందిరం. ఆ సమయంలో అక్బరు వీళ్ళందరూ మొఘల్ రాజులు పరిపాలిస్తున్న సమయంలో మన గోస్వాములు ఆ సమయంలో ఇంత పెద్ద పెద్ద మందిరాలని వాళ్ళు కట్టించారు, అవునా, పునర్నిర్మించారు. ఇవన్నీ కూడా ఈ స్థలాలన్నిటి కూడా ఆ సమయంలో ఎంతో మొఘల్ సామ్రాజ్య సమయంలో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎంతో కష్టపడి వాళ్ళు చేశారనమాట. అది ఎలా చేశారనేది ఒక పెద్ద అడ్వెంచర్. అది ఎప్పుడైనా మనం తర్వాత చర్చించుకుందాము. ఈరోజు టాపిక్ అన్నది ఎక్కువైపోతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి శ్రీ చైతన్య మహాప్రభు అనుచరులకి, గౌడీ వైష్ణవులకి ఇది చాలా అన్నిటికన్నా ముఖ్యమైన స్థలం అన్నమాట మనకి. అందుకనే రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఆల్మోస్ట్ 48 years అక్కడే రాధాకుండి యొక్క తటం పైనే ఆయన నివసించాడనమాట. 48 years అక్కడే రాధాకుండి తటం పైనే ఆయన నివసించి అక్కడే భజన చేసుకునేవారు. అందుకే ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే మీరు రాధాకుండి యొక్క తటం పైన, మీరు ఒడ్డు పైన మీరు చూస్తారు రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క సమాధి మందిరం ఉంది. అక్కడ నిరంతరం హరే కృష్ణ భజన కీర్తన జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 శ్లోకాలు చూసుకున్న తర్వాత మనము కొద్దిగా అది జస్ట్ రాధాకుండి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేది చర్చించుకుందామంట. కర్మిభ్య పరితో హరే ప్రియతయా వ్యక్తిం వయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైకనిష్టాస్తథా
तेभ्यस्तापशुपालपङ्कजदृशस्ताभ्योऽपि सा राधिका प्रेष्टा तद्वदीयं तदीयसरसी తాం నాశ్రయేత్ కః కృతి. సో ఇక్కడ మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే అన్ని రకాల కర్మిల కన్నా రకరకాల కర్మలు చేసే కర్మిలు ఉంటారు కదా, రకరకాల కార్యాలు చేసే కర్మిలు, అందులో ఎవరైతే జీవితంలో ఉన్నతమైన విలువల గురించి తెలుసుకుంటారో, అసలైన జ్ఞానాన్ని తెలుసుకుంటారో అటువంటి వారు భగవంతుడి కృపకు పాత్రలు అవ్వగలరు. అందులోంచి అలాంటి ఎంతోమంది మనుషుల్లో కొంతమంది ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందుతారు, జ్ఞాని. అలా ఒక విధంగా ఆ జ్ఞానం ద్వారా ఎవరైతే పరిపూర్ణం చెంది తర్వాత అందులోంచి ఆ జ్ఞానంతో అభివృద్ధి చెందిన తర్వాత ఎవరో ఒకరు అందులోంచి కొంతమంది భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. ఈ భక్తి మార్గాన్ని అనుసరించే వారు అందరికన్నా శ్రేష్ఠులైన వారు. ఇటువంటి వారిలో ఎవరైతే కృష్ణ ప్రేమను సంపాదించగలిగారో వారు అందరికన్నా ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారన్నమాట భక్తిలో. సో ఇలాంటి స్థాయిలో ఉన్నతమైన కృష్ణ ప్రేమను సంపాదించుకున్న భక్తుల్లో ఉన్నతమైన వారుగా పరిగణించేది మనము గోపీస్ని, వ్రజ గోపిలను. సో ఈ గోపీస్ వీళ్ళందరి భక్తుల్లో కూడా చాలా ఉన్నతమైన భక్తులుగా భావించబడ్డారనమాట. ఎందుకు అంటే వాళ్ళు సంపూర్ణంగా కృష్ణుడి మీదనే ఆధారపడి ఉంటారు, కృష్ణుడి గురించే అన్నీ ఆలోచిస్తుంటారు, కృష్ణుడి గురించే చేస్తారు అన్ని విషయాలు కార్యాలు. వాళ్ళ చేతన సంపూర్ణంగా వాళ్ళు కృష్ణుడి గురించే జీవిస్తున్నారనమాట. అందులో కూడా అందరికన్నా ఉన్నతమైన సర్వశ్రేష్టమైన గోపిని మనం శ్రీమతి రాధారాణిగా గుర్తిస్తామన్నమాట. సో అలాగే ఈ శ్రీమతి రాధారాణి కృష్ణుడికి అందరికన్నా ఎక్కువ ప్రియమైన గోపిక శ్రీమతి రాధారాణి. అందులో ఈమె కుండ, ఈ రాధాకుండ అనేది శ్రీమతి రాధారాణి యొక్క కుండ, ఆమె నిర్మించిన కుండ ఇది. అందుకే ఇది రాధారాణికి కూడా ఎంతో ప్రియం, కృష్ణుడికి ఎంతో ప్రియం. ఎందుకంటే ఇది రాధారాణికి ప్రియం కనుక. సో అందుకే ఎవ్వరూ ఆ రాధాకుండ నది తటం పైన నివసించకుండా ఉండగలరు. అలాగే ఈ యొక్క భక్తులు, సో హూ దెన్ విల్ నాట్ రిసైడ్ అట్ రాధాకుండ్ అండ్ ఇన్ ఎ స్పిరిచువల్ బాడీ సర్చార్జ్ విత్ ఎక్స్టాటిక్ డివోషనల్ ఫీలింగ్స్ అప్రకట భావ రెండరింగ్ లవింగ్ సర్వీస్ టు డివైన్ పీపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద. సో ఇక్కడ ఎప్పుడు కృష్ణుడు రాధారాణి అష్టకాల్య లీల ఇంకా ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు నిత్యం. సో ఎవరైనా సరే అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే అండ్ ఇన్ స్పిరిచువల్ బాడీ, అలా ఆధ్యాత్మిక శరీరంలో ఇక్కడ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎప్పుడు అప్రకట భావం అంటే మనం చూడలేం వాళ్ళని, కానీ వాళ్ళందరూ ఎప్పుడు శ్రీ శ్రీ రాధా గోవిందని ఇద్దరిని పూజ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ ఆరాధించుకుంటూ ఉంటారు, వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటారు. Indeed, those who execute devotional service on the banks of Radhakund are the most fortunate people in the universe. మొత్తం ప్రపంచంలోని అందరికన్నా అదృష్టవంతులు ఎవరు అంటే రాధాకుండ పైన కూర్చొని అక్కడ ఆ నది రాధాకుండ తటం పైన ఎవరైతే రాధాకృష్ణకి ఆరాధించుకుంటారో సేవ చేసుకుంటారో. సో ఇది అందుకనే వాళ్ళని చాలా అదృష్టవంతులుగా చెప్పారు. మామూలుగా ఇక్కడ ఏంటంటే శుద్ధ భక్తులు వాళ్ళు అక్కడ కూర్చొని సేవ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఫస్ట్ నుంచి తీసుకొని ఈ శ్లోకంలో మీరు చూస్తే ఒక సాధారణ కర్మి దగ్గర నుంచి తీసుకొని లాస్ట్ అత్యున్నతమైన శుద్ధ భక్తులైన రాధారాణి భక్తులు గోపికల దగ్గర వరకు చర్చించుకున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి మనం చూస్తే చాలామంది బయట ఉండేవాళ్ళు కర్మీస్, ఎవరైతే రకరకాల కార్యాల్లో మునిగి తేలుతున్నారో భౌతిక కార్యాల్లో భౌతిక లాభాల కోసం చేసేవాళ్ళు కర్మీస్ అంటాం మనం, అవునా? సో వీళ్ళందరూ ఎక్కువగా మాయామోహితమై ఉంటారు. సో ఇక్కడ కింద నుంచి పై వర్గం వరకు చర్చించుకుంటూ వెళ్తున్నారు. సో ప్రభుపాల్ ద్వారా కూడా పర్పట్లో అలాగే చర్చ తీసుకొని వెళ్తారనమాట. సో ఈ విధంగా మనకు చెప్పుకున్న ముందు కూడా 3 శక్తులు ప్రధానంగా మనం భగవంతుడి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. అందులో ఈ 3వ శక్తి తటస్థ శక్తికి చెందిన వాళ్ళు జీవాత్మలు, అంటే ఇదొక 2వ శక్తి అనుకోండి, 3వ శక్తి ఇదొక శక్తి. తటస్థ శక్తికి చెందిన వారు జీవాత్మలు. ఇంకా
అన్నిటికన్నా ఈ 3 శక్తుల్లో కూడా లాస్ట్ కేటగిరీకి చెందింది యాక్చువల్లీ మెటీరియల్ ఎనర్జీ, బహిరంగ శక్తి. దాన్ని ఇక్కడ తృతీయ శక్తి అని కూడా అంటారు, 3వ శక్తి. సో దీని యొక్క ప్రభావంతో మోహితులై ఉంటారనమాట ఇక్కడ కర్మీస్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు చాలా మటుకు ఏంటంటే వేదాలు చదివినా కానీ అందులో ఎక్కువగా రకరకాల స్వర్గానికి వెళ్ళడానికి, స్వర్గంలో వెళ్ళి భోగించడానికి ప్రయత్నిస్తుంటారు. దానికోసం కూడా కొన్ని రకరకాల పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, ఆ విధంగా స్వర్గాన్ని వెళ్ళి నివసించడానికి. కానీ వాళ్ళు స్వర్గానికి వెళ్ళి నివసించిన, అక్కడ ఎన్నో ఐశ్వర్యాలు భోగించిన, ఎన్నో ఆనందాలని అనుభవించిన, మళ్ళీ తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం ఎంతైతే వాళ్ళు చేసుకున్నారో అంతసేపు అన్ని రోజులు అక్కడ స్వర్గంలో ఉంటారు. దాని తర్వాత పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి క్షీణించిపోయిన తర్వాత పుణ్యం అంతా మర్త్యలోకే విశంతి, మళ్ళీ మర్త్యలోకానికంటే భూమి మీదకి తిరిగి రావాల్సిందే. సో ఈ విధంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు భోగించిన పైన ఎంతో స్వర్గలోకాల్లో అది శాశ్వతం కాదనమాట. సో అందుకనే ఇటువంటి పుణ్యకారాలు చేసి స్వర్గానికి వెళ్ళినా అది శాశ్వతం కాదనమాట. ఆనందము కానీ ఆ లాభం కానీ శాశ్వతం కాదు, ఒకరోజు అంతా క్షీణించిపోవాల్సిందే. ఇది మామూలుగా బాగా మంచి కర్మలు చేసుకుంటే. కానీ కొంతమంది ఏంటంటే ఈ వైదిక వేదాల అనుసారంగా కర్మలు చేయరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వేదాలకి విరుద్ధంగా కూడా వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇటువంటి వారిని ఎవరైతే వేదాలకి వేదశాస్త్రాలకి విరుద్ధంగా కార్యాలు చేస్తారో వాళ్ళు చేసే కర్మలని వికర్మ అంటారనమాట. ఇలాంటి వారి కర్మల ద్వారా వాళ్ళు ఇంకా ఎన్నో రకాల కష్టాలకు తర్వాత లోనవుతారనమాట. సో ఈ విధంగా రకరకాల వ్యక్తులు రకరకాల కర్మలు చేసుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు వారి యొక్క ప్రార్థన, ఆరాధన, కార్యాల అనుసారంగా వాళ్ళతో ఆదరణ ప్రదానం చేసుకుంటూ ఉంటాడు. ఏ యథామా ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. సో ఆ విధంగా కర్మీలు కూడా వాళ్ళు కొన్ని భౌతిక విషయాల గురించి కోరుకుంటే వాళ్ళకు అవే లభిస్తాయి. జ్ఞానులు వాళ్ళు ఏది కోరుకుంటారో అలాంటి సిద్ధులు కానీ అలాంటి జ్ఞానం లభిస్తుంది. భక్తులకి తప్పకుండా భగవంతుడు భక్తిని ప్రసాదిస్తాడు, కోరుకున్న భక్తిని గురించి, ప్రేమ గురించి, సేవ గురించి కోరుకుంటారు. సో ఈ విధంగా మనం చూస్తే ఇలా చాలా రకరకాల కర్ములు, జ్ఞానులు, భక్తులు ఉంటారనమాట. ఇక్కడ మనకి దీని గురించి ఇంకా చాలా చెప్పారు. మనం ఈ విషయాలన్నీ కూడా ముందు చర్చించుకున్నాము భగవద్గీత, భాగవతం క్లాసెస్లో కూడా. అందుకే నేను వీటిని కొంచెం తక్కువనే చర్చించుకుంటున్నాను. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ కర్ముల యొక్క సిద్ధాంతం ఏంటంటే మనం ఇక్కడే ఆనందంగా భోగించేసి కష్టపడి ఇక్కడే భోగించి ఆనందంగా ఉండాలని. సో ఈ విధంగా ఉండేవారు ఆ అంధకారంలోనే ఉండిపోతారనమాట ఈ భౌతిక ప్రపంచంలో. వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద విజయాలు సాధించవచ్చు. ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, వాళ్ళు బాగా కష్టపడి భౌతిక లాభాలను సంపాదించవచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టేయచ్చు, లేకపోతే పెద్ద బంగ్లా, లేకపోతే పెద్ద కారు కొనవచ్చు, లేకపోతే ఇంకా మంచి మంచి ఉన్నతమైన భౌతికంగా ఉన్నతమైన స్థానాల్ని వాళ్ళు సంపాదించుకోవచ్చు, పెద్ద పోస్ట్ పొజిషన్ రావచ్చు వాళ్ళకి సొసైటీలో. కానీ ఇవన్నీ కూడా జీవితంలో అసలు వీటన్నిటిని కూడా ఒక విఫలంగానే, ఒకవేళ ఇదే మన జీవితం యొక్క సక్సెస్ అనుకుంటే అది జీవితం యొక్క వైఫల్యం. పరాభవస్తావద్ అబోధ జాత, వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది అసలైన జీవితం కాదు, ఇవన్నీ శాశ్వతం కావు అనేసి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక ఇదే మా అసలైన జీవితం అనుకుంటున్నారు. కానీ మరణించిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళు సంపాదించుకునేవంతా. సో మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడ పోతారో వాళ్ళకే తెలియదు అనమాట. అవునా? సో అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా దీనికన్నా బెస్ట్ ఏంటంటే కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అరే ఈ భౌతిక ప్రపంచం అంతా అశాశ్వతం, దీని గురించి మనం ఆసక్తులం కాకూడదు, మనం ఆ బ్రహ్మనికి లేకపోతే ఈ ఆధ్యాత్మికతానికి మనం అటువైపు వెళ్ళాలి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనం ముక్తి సాధించాలి అని తెలుసుకునేవారు జ్ఞాని. కానీ వీళ్ళు ఈ విషయాన్ని అయితే తెలుసుకోగలుగుతారు, కానీ ఇలాంటి వారిలో కూడా చాలామంది ఇంకా భగవంతుడిని అర్థం చేసుకొని వాళ్ళని ఆరాధించుకోలేకపోతారు. అలాంటి ఎంతోమంది జ్ఞానుల్లో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. సో అలాంటి ఎంతోమంది జ్ఞానుల్లో ఎవరో ఒకరు యాక్చువల్లీ భగవంతుడిని ఆరాధించుకొని భక్తుడిగా మారుతారు. అంతలో ఎంతోమంది భక్తులు ఉన్నారు, చాలామంది చాలా స్థాయిల్లో భక్తులు ఉన్నారు, రకరకాల భక్తులు ఉన్నారు. కొంతమంది శుద్ధ భక్తిని చేసుకుంటారు, కొంతమంది మిశ్రణ భక్తి చేసుకుంటారు. అలాంటి శుద్ధ భక్తుల్లో కూడా అందరికన్నా ఉన్నతమైన భక్తులుగా గుర్తించబడింది గోపిక కృష్ణుడే అనమాట. కృష్ణుడిని సంతృప్తిపరచడమే వాళ్ళ జీవిత లక్ష్యం. వాళ్ళ జీవితం అంతా కృష్ణుడి కోసమే, కృష్ణుడు ఆరాధించుకుంటూనే, కృష్ణుడు సమరించుకుంటూనే నడుస్తుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడిని సేవ చేసుకునేటప్పుడు కానీ, ఆరాధించుకునేటప్పుడు కానీ
వారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో లాభం లభిస్తుందని, రిటర్న్లో వాళ్ళకి ఏదో కావాలని కృష్ణుని ఆరాధించుకోవట్లేదు. కృష్ణుడి నుంచి వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు అనమాట. ఓన్లీ కృష్ణుడి సంతృప్తే వాళ్ళకు కావాలి, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. సో ఈ విధంగా కృష్ణుడిని వాళ్ళు ఆరాధించుకుంటారు. అందుకే కృష్ణుడు తర్వాత బృందావనం వదిలేసిన తర్వాత ఆయన మథురకు వెళ్ళిపోతాడు. బృందావనంలో కొన్ని సంవత్సరాలే ఉంటాడు బాల్యంలో, కానీ దాని తర్వాత ఆయన చాలా సంవత్సరాలు మథుర తర్వాత ద్వారకాలో నివసించాడు. కానీ వాళ్ళు అన్ని సంవత్సరాలు బృందావనంలో కృష్ణుడిని తలుచుకుంటూనే విరహంలో విప్రలంబ భావలో విప్రలంబ సేవ చేసుకుంటూ, సో భగవంతుని చింతనలోనే జీవించారు వాళ్ళు మిగతా జీవితం అంతా. కృష్ణుడు వస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు అని కృష్ణుడు చేసిన లీలలన్నింటినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి యొక్క చింతనలోనే వాళ్ళు జీవించారనమాట, సేవ చేసుకుంటూ బతికారు. సో ఇలా కృష్ణుడి చింతన, కృష్ణుడు అభిన్నం అనే విషయం మనకు ముందు కూడా చర్చించుకున్నాము. ఇది విప్రాలంబ సేవ. ఈ విధంగా కృష్ణుడు మన చింతన లేనప్పుడు, మన దగ్గర లేనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు మనం ఆయనను స్మరించుకుంటూ సేవ చేసుకుంటాము. దాన్ని విప్రలంబ సేవ అంటారు. ఇదే మనకు శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు కూడా నేర్పించింది. ఇలా మనం ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ మనకు భగవద్ధామం అంటే గోలక బృందావనంలో ఉంటారు కృష్ణుడు. సో ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కృష్ణుడు రూపంలో లేడు, కానీ మనకి ఇప్పుడు ఈ ఆయన యొక్క లీలా నామ గుణ రూప మహిమల విధంగా దీన్ని స్మరించుకుంటూ ఆ విధంగా మనం సేవ చేసుకోవచ్చు. సో దీన్ని విప్రలంబ సేవ, ఇది అన్నిటికన్నా ఉన్నతమైందంట. సో ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి కృష్ణుడిని స్వయంగా సేవ చేసుకోవడం కన్నా ఇలా కృష్ణుడిని దూరంగా ఉండి కూడా స్మరించుకుంటూ సేవ చేసుకోవడం అనేది ఇంకా గొప్పదంట. సో ఇది అర్థం చేసుకోవడం మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న స్థాయిలో కష్టం కావచ్చు, కానీ ఇక్కడ మనకి శాస్త్రాల్లో చెప్పింది అదే. అది గోపీస్ అలాగే సేవ చేసుకున్నారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళు కృష్ణుడి యొక్క విరహంలోనే సేవ చేసుకున్నారు. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఈ విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు మనం ఉన్న స్థాయిలో. సో కృష్ణుడు కూడా అందుకే ఎలా ఈ గోపీలు, అందులో ఉన్నతమైన గోపిక శ్రీమతి రాధారాణి ఎలా సేవ చేస్తున్నారు, ఆమె యొక్క ప్రేమ ఏంటి, ఆమె యొక్క భావన ఏంటి, అది అర్థం చేసుకోవడానికి, ఆమె అనుభవించే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడానికే కృష్ణుడు స్వయంగా రాధారాణి యొక్క భావం, ఆమె యొక్క మూడ్తో అవతరించిన అవతారమే శ్రీ చైతన్య మహాప్రభు. అవునా? సో అందుకనే ఇక్కడ రూపగోస్వామి అనేది ఏంటంటే, ఈ యొక్క మన చూస్తే ఉపదేశామృతంలో 11 శ్లోకాలు ఉంటాయి. లాస్ట్ 3 శ్లోకాలు దీని గురించి, ఈ విషయాన్ని గురించి చెప్తున్నారు, రాధాకుండ గురించి. ఈ విధంగా శ్రీమతి రాధారాణి ఎలా అందరికన్నా ఉన్నతమైన భక్తురాలు భగవంతుడికి, అలాగే ఆమె యొక్క కుండ అయిన ఈ రాధాకుండ, ఈ యొక్క జలాశయం రాధాకుండ అన్నిటికన్నా ఉన్నతమైన స్థానం మొత్తం అన్ని లోకాల్లో, భౌతిక ఆధ్యాత్మిక అన్ని ప్రపంచంలో మొత్తం కలిపి కూడా. ఇది లఘు భాగవతామృతం, అందులో ఉత్తరాఖండలో వర్ణించబడింది ఒక శ్లోకంలో. యథా రాధా ప్రియా విష్ణోస్ తస్యా కుండం ప్రియం తథా సర్వగోపీషు సైవైక విష్ణోరత్యంత వల్లభ. ఎలాగైతే శ్రీమతి రాధారాణి కృష్ణుడికి ఎంతో అందరికన్నా ప్రియమైన భక్తురాలు, అలాగే ఆమె యొక్క స్నానం చేసుకునే ఈ యొక్క స్థలం రాధాకుండ్, ఈ జలాశయం అనేది కూడా కృష్ణుడికి అంతే ప్రియం. సో ఇక్కడ ఈ విషయం చెప్పారన్నమాట, ఎలా రాధారాణి అందరి గోపికల్లో కూడా అందరికన్నా ప్రియమైన వ్యక్తి, ప్రియమైన భక్తురాలు కృష్ణుడికి, అలాగే రాధాకుండు కూడా అంతే ప్రియం అంట కృష్ణుడికి. ఎందుకంటే ఈ రాధాకుండు చెప్పాం కదా, ఇది రాధారాణికి అభిన్నమని. సో అందుకనే తప్పకుండా మనం అందరం కూడా ఈ రాధాకుండని యొక్క ఆశ్రయించుకోవాలి, శరణాన్ని ఆశ్రయించుకోవాలని ఇక్కడ మనకు రాశారనమాట రూపగోస్వామి వారి 10వ శ్లోకంలో. ఇప్పుడు 11వ శ్లోకం చూద్దామంట. కృష్ణస్యోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభితస్ తాదృగేవ వ్యధ్యాహి అసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సకృదపి సరా స్నాతురావిష్కరోతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా ఈ శ్లోకంలో కూడా చెప్పేది అదే,
ఈ యొక్క వ్రజభూమిలో కృష్ణుడికి ప్రియమైనవి ఎంతోమంది, ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు ఉండొచ్చు. కానీ అందరికన్నా కృష్ణుడికి ఎక్కువగా ప్రియమైనది ఎవరు అంటే రాధారాణి. అదే ఇక్కడ చెప్పారు, కృష్ణోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా. సో అందరికన్నా కృష్ణుడికి ముఖ్యమైన ప్రేయసి రాధారాణి. అలాగే ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అన్ని రకాలుగా ఆమె యొక్క ఈ కుండ, రాధాకుండ అనేది మహామహా ఋషులు కూడా చెప్పింది ఏంటంటే అలాగే కృష్ణుడికి ఎంతో ప్రియం. రాధారాణి ఎంత ప్రియమో కృష్ణుడికి రాధాకుండ కూడా అంతే ప్రియం. అందుకనే రాధాకుండ అనేది చాలా రేర్గా గొప్ప గొప్ప భక్తులు మాత్రమే ఈ రాధాకుండ దగ్గర నివసించగలరు. ఈ యొక్క రాధాకుండి ప్రాప్తి దొరకడం అనేది, లభించడం అనేది చాలా అరుదనమాట సాధారణ భక్తులకి. ఇటువంటి జలాల్లో స్నానం చేస్తే తప్పకుండా కృష్ణుడి ప్రేమ వారికి తప్పకుండా లభిస్తుంది. పూర్ణంగా సంపూర్ణమైన కృష్ణ ప్రేమ అనేది వాళ్ళకి లభిస్తుందన్నమాట ఈ యొక్క రాధాకుండలో స్నానం చేసి, అలాంటి శుద్ధ భక్తులకి. సో ఆయన ఇక్కడ చెప్పారనమాట ఈ యొక్క శ్లోకంలో. సో ఇక్కడ రాధాకుండ్ ఇది ఎందుకంటే శ్రీమతి రాధారానికి చెందింది కనుక ఇది కృష్ణుడికి చాలా ప్రియమైంది. సో ఇక్కడ ఈ రాధాకుండ అనేది భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ఆల్రెడీ శుద్ధ భక్తిని ప్రాప్తించుకున్న వాళ్ళకు కూడా ఈ లభించడం అనేది చాలా అరుదు. అటువంటిది ఇంకా సాధన భక్తి, వైద్య సాధన భక్తి చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా అరుదు ఈ రాధాకుండుని మనం ప్రాప్తించుకోవడం అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైనా అలాంటి శుద్ధ భక్తి స్థాయిలో వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే రాధాకుండలో స్నానం చేస్తే భగవంతుడి పైన వైపు కృష్ణుడి ఫుల్ ప్రేమని వాళ్ళు పొందగలరంట, ఆస్వాదించగలరంట. అందుకనే అలా ఎవరైనా సరే శుద్ధ భక్తి స్థాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ రాధాకుండ దగ్గరే నివసించి అక్కడే రాధాకుండలో స్నానం చేసి అక్కడే రాధాకృష్ణని ఆరాధించుకుంటూ తప్పకుండా వారి యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారనమాట. ఈ విధంగా ఇలా మన ఆచార్యులు భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఎంతో బాగా ఈ యొక్క రాధాకుండ గురించి వర్ణించారనమాట. ఎవరైతే ఈ విధంగా రాధారాణి యొక్క అనుచరులుగా వారికి సేవ చేసుకోవాలో, మంజరీస్కి, సఖీస్కి, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రాధాకుండ వారందరికీ అక్కడ రాధాకుండ దగ్గర వెళ్ళి సేవ చేసుకోవాలని. సో ఇది చాలా హై స్టేజ్లో రాధాకుండ దగ్గర వెళ్ళి సేవ చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ గోలోకం బృందావనానికి వెళ్తున్నారో దానికి ముందు లివింగ్ ఎంటిటీస్, సో దాని తర్వాత వారి యొక్క ఆధ్యాత్మిక శరీరాలు అక్కడ నుంచి వాళ్ళు గోలోక బృందావనానికి వెళ్ళిపోతారనమాట. అటువంటి వారు ఇక్కడ రాధాకుండ దగ్గర నివసించి అక్కడ రాధారాణి యొక్క సఖి ఇంకా మంజరీల యొక్క వారికి సహాయం చేస్తూ సేవ చేసుకోవాలన్నమాట వారి యొక్క మార్గదర్శనంలో. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట భక్తిలో చేరుకున్న తర్వాత. సో ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా రాస్తారనమాట. ఎంతో గొప్ప గొప్ప ఋషులైన నారద ముని, సనక మహర్షి, ఇంకా అలా ఎంతోమంది కూడా వారికి కూడా రాధాకుండ దగ్గర వారికి ఆపర్చునిటీ అంటే అవకాశం దొరకదంట అక్కడ సేవ చేసుకోవడానికి, అక్కడ స్నానం చేసుకోవడానికి. ఇంకా సాధారణ భక్తుల గురించి మనం చెప్పలేమని. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ విధంగా మనకు అవకాశం దొరికితే అక్కడ మనం కూడా గోపిల లాగా కృష్ణుడి పట్ల భావాన్ని, ప్రేమను పొందగలమని. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఎందుకంటే మనము ఇది ఇంకా మనము భౌతిక స్థాయిలో ఈ శరీర స్థాయిలోనే ఉన్నాం కనుక మనకి ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ కూడా విషయాలు ఇక్కడ చెప్పిన విషయాలు. సో మనకి ఇక్కడ ఒకసారి ఇలా ఎన్నో గ్లోరీస్ చెప్పారు రాధాకుండలో, కానీ ఇదెంతో ఉన్నతమైన స్థలం, అవునా? సో ఇక్కడ ఎంతో మహాభక్తులకు కూడా ఇక్కడ సేవ దొరకదన్నమాట, ఉండడానికి కానీ, స్నానం చేసుకోవడానికి కానీ, అక్కడ రాధాకృష్ణునికి సేవ చేసుకోవడానికి కానీ. ఎందుకంటే ఇది చాలా చేసి అక్కడ నివసించి సేవ చేసుకోగలరు. ఎలాగైతే రఘునాథ్ దాస్ గోస్వామి ఉన్నారు, ఎందుకంటే ఆయన డైరెక్ట్ మంజరి యొక్క అవతారం కనుక అలాంటి వారు శుద్ధ భక్తులు చేసుకోవచ్చు.
ఒకసారి ఇలా ప్రభుపాల్ ద్వారా అక్కడ వెళ్ళినప్పుడు బృందావనంలో రాధాకుండ దగ్గరికి, అప్పుడు ప్రభుపాల్ ద్వారా చూశారన్నమాట. కొంతమంది డివోటీస్ విన్నారు, ఇక్కడ రాధాకుండలో మామూలుగా ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్లో వెళ్ళినట్టుగా వాళ్ళు అక్కడ జంప్ చేసి అక్కడ రాధాకుండలో ప్రవేశించి ఆ విధంగా అక్కడ ఆటలాడుకోవడం, ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం, ఇలాంటివన్నీ చేసేది విని చూసి ప్రభుపాల్ ద్వారా అన్నారు, ఇది సరైన విధానం కాదు, రాధాకుండలో ఈ విధంగా మనం స్నానం చేయడానికి అర్హులం కాదు. సో ఇటువంటి విధంగా మీరు అపరాధం చేస్తున్నారు రాధారాణి యొక్క జలాలపైన. ఎందుకంటే రాధాకుండ అనేది రాధారాణితో అభిన్నం కనుక రాధాకుండని మనము కాళ్ళతో అలా తన్నలేము, ఆడుకోవడం అలా ఆడుకోకూడదు మనం రాధాకుండ యొక్క జలాల్లో. సో మన కాళ్ళతోని రాధాకుండ తన్నలేము అలా, ఎందుకంటే రాధారాణితో అభిన్నం రాధాకుండ. అందుకని ప్రభుపాల్ అన్నారు, మనం స్నానం చేసుకోవడం అంటే రాధాకుండలో అక్కడ రాధాకుండ నుంచి 3 డ్రాప్స్ 3 సార్లు నీళ్ళని మన తలం పైన చల్లుకున్నామంటే అది రాధాకుండలో స్నానం చేయడంతో సమానం మనకి. సో ఆ విధంగా ఇంకా ప్రభుపాల్ ద్వారా అంటే అక్కడ కొంతమంది మీరు చూడొచ్చు, వాళ్ళు రాధాకుండ లోపల ప్రవేశించకుండా ఆ రాధాకుండ పైన గట్టు బయట కూర్చొని అక్కడ నుంచి చిన్న లోటాతోని నీళ్ళని తీసుకొని వాళ్ళ పైన చల్లుకుంటారు, లేకపోతే వాళ్ళ పైన పోసుకొని స్నానం చేసుకుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు భయం అనమాట, రాధాకుండని మనం కాళ్ళతో స్పర్శించకూడదు అని. సో ఈ విధంగా చాలా పవిత్రమైందనమాట రాధాకుండ, రాధారాణి అభిన్నం. సో ఈ విధంగా మనము రాధాకుండ దగ్గర స్నానం చేయొచ్చు అనమాట. సో కొంతమంది మాత్రం చాలా ప్రీమెచ్యూర్గా, అంటే ఇంకా భక్తిలో అంతగా పరిపక్వత సాధించలేదు, వాళ్ళు ఇంకా అంత శుద్ధ భక్తులుగా మారలేదు, కానీ అలా వెళ్ళి అక్కడ బాబాజీలాగా మారేసి అక్కడ కొంతమంది నివసిస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళు ఇంకా శుద్ధ భక్తి స్థాయిలో చేరలేదు, అంటే వాళ్ళు ఇంకా లోపల నుంచి వాళ్ళకి ఇంకా కామం, క్రోధం, లోభం, మోహం, మద్మాశ్చర్యాలు ఇవన్నీ ఇంకా సంపూర్ణంగా తొలగిపోలేదు, ఇంకా వాళ్ళు శుద్ధ భక్తి భావ ప్రేమ స్థాయికి వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఇంకా భౌతిక దేహం స్థాయిలో ఉన్నా కానీ అక్కడ వెళ్ళి నివసించి బాబాజీలుగా మారడానికి కొంతమంది ప్రయత్నించి అలా నివసించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటివి అక్కడ చేసిన కొంతమంది మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటున్నారు, ఈ విధంగా కొంతమంది మేము పెద్ద గొప్ప భక్తులం అయిపోయామనుకుంటారు అక్కడ నివసించి, ఇంకా లోపల మాత్రం అన్నీ అంత శుద్ధ భక్తి రాలేదు. అటువంటి వారు ఎన్నో అపరాధాలు చేస్తారు. అటువంటి వాళ్ళు రాధాకుండ దగ్గర ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు యాక్చువల్లీ నరకకుండ దగ్గర ఉంటున్నారు అని. సో ముఖ్యంగా ఏంటంటే మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మనకు అటువంటి ఉన్నతమైన స్థాయి మన చేతన భక్తిలో లేనప్పుడు, ఇంకా మనం అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ వెళ్ళి నివసించడం అనేది మనకు అది సరికాదనమాట. దాని ద్వారా మనం ఎన్నో అపరాధాలు చేసి ఇంకా మనము ఎన్నో సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అందుకని మనం వెళ్ళి అక్కడ రాధాకుండని దర్శనం చేసుకొని 3 చుక్కలు మనం నెత్తి మీద చల్లుకొని ఆ విధంగా మనం స్నానం చేసి అక్కడి నుంచి మనం వచ్చేయాలన్నమాట. సో దట్ మనము అపరాధం చేయకుండా ఉండడానికి అక్కడ ఉంటే అపరాధాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయిలో చేరుకోలేదు కనుక. మనకి ఇప్పుడు అనిపించవచ్చు, సరే రాధాకుండలో ఉంటే ఎంత బాగుంటుంది అక్కడే నివసిస్తే, కానీ అది మనకు బాగానే ఉంటుంది, ఇక్కడ దూరం నుంచి అలా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళి నివసించినప్పుడు మళ్ళీ మనం దాని యొక్క అస్సలు ఆ రాధాకుండ యొక్క గొప్పతనాన్ని ఇంకా మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు, ఇంకా మనం ఆ స్థాయిలో లేం కనుక అపరాధాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని సో ఇది రాధాకుండ యొక్క గొప్పతనం. సో ఇది మనము ఉపదేశామృతంలో ముఖ్యంగా ఫస్ట్ శ్లోకం నుంచి తీసుకుంటే మీరు బేసిక్ నుంచి హయ్యెస్ట్ లెవెల్ వరకు చర్చ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 3 శ్లోకాలు కొంచెం చాలా విషయాలు మనకు సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇంకా మనం ఆ స్థాయిలోకి వెళ్ళలేదు కనుక. కానీ మనం అట్లీస్ట్ కొంచెం ఐడియా అనేది వస్తుంది మనకి, అట్లీస్ట్ థియరిటికల్గా. సో ఈరోజు ముఖ్యంగా రాధాకుండ యొక్క ఆవిర్భావం కూడా అది ఎలా జరిగిందనే విషయం చర్చించుకొని ముగిద్దామంట చర్చ. సో ఈ రాధాకుండ్ ఎలా ఆవిర్భావం జరిగింది, రాధాకుండ్ నిర్మితం ఎలా జరిగింది, రాధారాణి ఎలా రాధాకుండ్ని నిర్మించింది. సో ఒకసారి బృందావనంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఒక డీమన్ అసురుడు ఆక్రమించారనమాట. మెయిన్గా కృష్ణుడిని చంపుదామనే ఉద్దేశంతో బృందావనానికి వచ్చాడు, కంసుడు పంపించాడు. ఆ అసురుడి పేరు అరిష్టాసుర్. ఈ అరిష్టాసుర్ ఒక ఎద్దు రూపంలో వచ్చాడనమాట. ఎద్దు రూపంలో వస్తే కృష్ణుడు అరిష్టాసురుణ్ణి సంహరించాడు. కృష్ణుడు అరిష్టాసురుణ్ణి సంహరించిన తర్వాత దాని తర్వాత కృష్ణుడు
ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గోపసకులతో పాటు ఇక్కడ ఈ స్థలానికి ఎక్కడైతే ఇప్పుడు రాధాకుండ ఉందో ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు రాధారాణితో కలవడానికి, ఇంకా ఆమె సకులతో అక్కడ ఉంది రాధారాణి. అప్పుడు వచ్చినప్పుడు కృష్ణుడిని రాధారాణి ఇంకా వాళ్ళ సకులు ఇంకా గోపులు అప్పుడు కృష్ణుడిని అవహేళన చేస్తారనమాట. అరే నువ్వు ఒక ఎద్దుని చంపేశావు, సో నువ్వు పెద్ద పాపం చేసావు. ఎద్దుని చంపడం అంటే ఆవుని చంపడం అంత పాపం. సో ఇలా ఎద్దుని చంపిన ఎంతో పాపం చేసావు కనుక ఇప్పుడు నువ్వు ఇక్కడ నీతో ఇంకా మేము మాట్లాడలేము, నువ్వు చాలా పాపాత్ముడు నువ్వు ఇప్పుడు. సో నువ్వు ముందు పాపాన్ని కడుక్కోవాలి, నీ పాపాన్ని తొలగించుకో. అన్ని తీర్థనదులు, ఓకే, ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థనదుల్లో నువ్వు స్నానం చేసి రావాలంతే. అప్పుడే నువ్వు ఈ పాపాల నుంచి ముక్తుని కాగలవు, లేకపోతే నీకు ఆ ఎద్దుని చంపిన పాపం తగులుతుందని. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, లేదు లేదు, అది ఎద్దు కాదు, ఎద్దు రూపంలో వచ్చిన అసురుడు, కంసుడు పంపించాడు, వచ్చిన అసురుడు. సో అందుకనే ఆ ఎద్దు రూపంలో వచ్చాడు, కానీ అది ఎద్దు కాదు, యాక్చువల్లీ అసురుడు, కాబట్టి నాకు పాపం తగలదు అని. అయినా కానీ రాధారాణి ఇంకా ఆమె యొక్క మిత్రులు అంటారు, లేదు లేదు, అలా మేము ఒప్పుకోము, అది ఎద్దుని మీరు చంపావు, అది ఎవరైనా సరే, అసురుడైనా ఎవరైనా సరే, అది ఎద్దుని చంపావు, ఎద్దుని చంపినందుకు నీకు పాపం వస్తుంది. ఆ పాపం నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు తప్పకుండా వెళ్ళి అన్ని తీర్థనదుల్లో స్నానం చేయాలని. అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే మీ కోరిక ప్రకారం అన్ని తీర్థనదుల్లో స్నానం చేయాలంటే ఇప్పుడు నేను బృందావనాన్ని వదిలేసి అన్ని తీర్థస్థలాల దర్శనానికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఉన్నాయో. నేను బృందావనాన్ని వదిలి నేను ఎక్కడ బయటికి వెళ్ళను ఇప్పుడు అనేసి కృష్ణుడు వెంటనే తన కాలితో కొంచెం గట్టిగా నొక్కుతారనమాట కింద భూమిని. సో అక్కడ కృష్ణుడు కాలితో ఆ నొక్కడంతో అక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది చిన్నగా. సో అక్కడ భూమిలో కొంచెం లోతు ఏర్పడి కొంచెం రంధ్రంలా ఏర్పడుతుంది అనమాట స్థలం. వెంటనే కృష్ణుడు ఆహ్వానిస్తాడు. సో అన్ని పుణ్యనదులు గంగా, యమున, కావేరి, గోదావరి, కృష్ణ, ఇవన్నీ పుణ్యనదులు ఎన్ని ఉన్నాయో భారతదేశంలో అన్ని పుణ్యనదులన్నీ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి ఒక్కొక్కరు వాళ్ళ జలాలన్నీ కూడా ఆ యొక్క చిన్న కుండుని ప్రవేశించి అదొక పెద్ద కుండులాగా తయారవుతుంది అనమాట. సో కృష్ణుడు అక్కడ ఆ కుండులో ఎక్కడైతే అన్ని తీర్థ నదుల యొక్క జలాలన్నీ ఒక చోట వచ్చేసాయో ఆ కుండులోకి, ఆ జలాశయంలోకి ప్రవేశించి స్నానం చేసేసి అప్పుడు చెప్తారన్నమాట, చూడు ఈ విధంగా నేను ఇప్పుడు అన్ని పాపాల నుంచి నువ్వు అన్నట్టుగా అన్ని పాపాల నుంచి కూడా నేను ముక్తుల్ని అయిపోయాను అని. హరే కృష్ణ. ఆడియో ఇక్కడైతే నాకు క్లియర్గానే ఉందండి, నెట్ కూడా క్లియర్గానే ఉంది. మీకు ఆడియో క్లియర్గా లేదా? ఇప్పటివరకైతే ఎవరేం అనలేదు. ఒక మాతాజీ ఇప్పుడు నో ఆడియో అని రాశారు, ఆడియోనే లేదని చెప్పారు, వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది అన్నారు. కానీ వేరే వాళ్ళు ఎవరైతే నాకు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. మరి ఇక్కడైతే నాకు నెట్ మానే కనిపిస్తుంది. మీరైనా ఇంకా చెప్పగలరా మీకు ఎవరికైనా క్లియర్గా లేకపోతే? ఎందుకంటే నాకు ఇక్కడ క్లియర్గానే అనిపిస్తుంది. ఓకే, ఫైన్. సో ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ కృష్ణుడు ఈ విధంగా అన్నాడు అనమాట. సో నేను స్నానం చేసేసాను. సో ఈ యొక్క కుండ ఎక్కడైతే కృష్ణుడు స్నానం చేశాడో దాన్ని శ్యామకుండ అంటారు. కృష్ణుడు తయారు చేశాడు ఈ కుండని. సో ఈ శ్యామకుండలో నేను స్నానం చేసిన తర్వాత ఇంకా కృష్ణుడు ఇప్పుడు ఇంకా ఎంతో గొప్పకుంటున్నాడు. చూడు నేను అన్ని పుణ్యనదుల్లో, అన్ని తీర్థనదుల్లో నేను స్నానం చేశాను, నేను ఎంత గొప్ప అని గొప్పగా రాధారాణి ముందు చెప్తుంటే అప్పుడు రాధారాణి వెంటనే, అరే నువ్వు అంత గొప్పగా అన్ని నదుల్లో స్నానం చేసావు, అయితే నేను కూడా నీలాగే ఒక కుండను తయారు చేసావు కదా, నేను కూడా ఒక కుండను తయారు చేసి అక్కడ నేను స్నానం చేసి నేను కూడా అలా అన్నీ నీకన్నా గొప్పగా నేను కూడా స్నానం చేస్తాననేసి అప్పుడు రాధారాణి వెంటనే తన యొక్క చేతిలో ఉన్న గాజుల్ని తీసి వెంటనే అక్కడ ఉన్న స్థలం నుంచి తవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ కృష్ణుడు ఆల్రెడీ శ్యామకుండు తయారు చేసేసాడు. ఆ శ్యామకుండులో అన్ని పుణ్య నదులు, తీర్థ నదులు అన్నీ అక్కడ ఉన్నాయి, అందులో స్నానం చేసేసాడు కృష్ణుడు. సో ఇప్పుడు దాని ముందే రాధారాణి ఇంకోటి తవ్వుతుంది అనమాట. తన యొక్క గాజులు తీసుకొని గాజులతో మట్టి తవ్వుతుందనమాట. అక్కడ నేను ఇప్పుడు కుండు తయారు చేస్తాననేసి. సో ఆమెను చూసి ఇంకా ఆమెతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, సకులు కూడా, వాళ్ళు కూడా వాళ్ళ గాజులు తీసేసి తవ్వుతున్నారనమాట. సో అలా తవ్వి ఒక చిన్న
చిన్న కుండుని అంటే చిన్న స్థలాన్ని తయారు చేస్తారు. ఇంకా నీళ్ళు రాలేదు అక్కడికి, కానీ ఒక చిన్న స్థలాన్ని తయారు చేశారనమాట. సో అక్కడ ఒక చిన్న స్థలం తయారైపోయిన తర్వాత అంటే ఒక బావిలాగా కొంచెం తవ్విన తర్వాత ఒక గోతి పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు జలాల్ని తీసుకొని రావాలి అక్కడికి. సో అప్పుడు వాళ్ళని రాధారాణి అనుకుంటారు వీళ్ళందరూ కూడా, మేము మానసికంగాకి వెళ్ళి మానసికంగా నుంచి జలాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కుండలో వేస్తామని అనుకుంటారు. అనుకున్న తర్వాత అలా వెళ్దాం అనుకుంటుంటే అప్పుడే అన్ని జలాలు అక్కడ తీర్థనదులు ఎక్కడైతే శ్యామకుండలో వచ్చాయో అవన్నీ కూడా ప్రత్యక్షమయ్యి రాధారాణికి అంటారనమాట, మీరు అంగీకరిస్తే, రాధారాణి నువ్వు అంగీకరిస్తే మేమందరం కూడా మీరు తయారు చేసిన ఈ కుండలో కూడా మేము ప్రవేశిస్తాము అని. సో రాధారాణి ఒప్పుకుంటుంది. సో అప్పుడు ఆ జలాలన్నీ కూడా శ్యామకుండలో ఉన్న అన్ని జలాలు కూడా ఉప్పొంగి అక్కడ నుంచి పొంగిపోయి అన్నీ కూడా పక్కనే ఉన్న రాధాకుండలో కూడా అన్ని ప్రవేశించి రాధాకుండలో కూడా అన్ని జలాలతో నింపేస్తాయి అనమాట. అప్పుడు రాధారాణి కూడా అక్కడ స్నానం చేస్తుంది. తద్వారా ఏంటంటే ఈ యొక్క కుండు అప్పటి నుంచి ఇది రాధారాణి స్నానం చేసే కుండు అనమాట, రాధాకుండుగా మారుతుంది. సో కృష్ణుడు కూడా తర్వాత ఈ రాధాకుండలో కూడా స్నానం చేసి చెప్తారనమాట, ఎవరైనా సరే ఈ రాధాకుండలో అలా స్నానం చేస్తే, నా భక్తులు ఎవరైతే ఈ రాధాకుండలో స్నానం చేస్తారో వారికి రాధారానికి నా పట్ల ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ వాళ్ళకి దక్కుతుంది అని. సో వెంటనే ఇక్కడ ఎనీవన్ హూ వేట్స్ హియర్ విల్ డెవలప్ లవ్ ఫర్ హిమ్ ఆన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ రాధారాణి. రాధారాణి లాగానే కృష్ణుడి పైన ప్రేమని మనకు ఎవరికైనా సరే అక్కడ స్నానం చేస్తే రాధాకుండలో దక్కుతుందని కృష్ణుడు చెప్తాడనమాట. తర్వాత రాధారాణి కూడా అదే సమయంలో ఆమె శ్యామకుండకి వెళ్ళి అక్కడ చెప్తుందన్నమాట, ఎవరైనా శ్యామకుండలో స్నానం చేస్తే వాళ్ళు కూడా రాధారాణి విల్ డెవలప్ లవ్ ఫర్ హర్ ఆన్ ద సేమ్ లెవెల్ యాజ్ కృష్ణాస్ లవ్. కృష్ణుడు ఎలా రాధారాణి ప్రేమిస్తాడో అంతే ప్రేమను వాళ్ళు కూడా పొందుతారు, వాళ్ళు కూడా అంతే ప్రేమను వాళ్ళకు కూడా లభిస్తుంది అని రాధారాణి డిక్లేర్ చేస్తున్నాడు అక్కడ శ్యామకుండ నుంచి. రాధారాణికి పైన అంత ప్రేమ కలుగుతుంది వాళ్ళకు కూడా అని రాధారాణి స్వయంగా చెప్తుంది అనమాట. సో ఈరోజు రాధాకుండ యొక్క ఆవిర్భావ తిథి, అంటే ఈరోజే ఈ యొక్క లీల జరిగిందనమాట. సో మీరు ఎప్పుడైనా దర్శించుకున్నప్పుడు రాధాకుండ శ్యామకుండ రెండు పక్కపక్కనే ఉంటాయి, మీరు చూడొచ్చు. సో అక్కడ ఎంతోమంది మహాభక్తులు ఆచార్యులు కూడా నివసించారు. సో అందులో ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి ఎక్కువ రోజులు అక్కడ సమయంలో నివసించారు, భజన చేశారు. సో ఆయన భజన సమాధి కూడా అక్కడ ఉందన్నమాట, సమాధి మందిరం. సో అలాగా పాండవులు కూడా అక్కడ చెట్ల రూపంలో అక్కడ నివసిస్తారు. అలా ఎంతోమంది శుద్ధ భక్తులు అప్రకటంగా కూడా అక్కడ ఉంటారు, మనం చూడలేము. సో అక్కడ ఎన్నో లీలలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం చూడలేము మన కళ్ళతో, భౌతిక కళ్ళతో. కానీ అక్కడ ఉన్న నిత్య సిద్ధ భక్తులు వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తూ డైలీ అక్కడ లీలని దర్శించుకుంటూ ఉంటారు. సో అందుకనే రాధాకుండ అనేది చాలా చాలా ఉన్నతమైన ప్రదేశం అన్నమాట ఆధ్యాత్మికంగా, ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవులందరికీ. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు బృందావనానికి తప్పకుండా గోవర్ధనంకి వెళ్ళి అక్కడ రాధాకుండి శ్యామకుండిని దర్శనం చేసుకోవచ్చు. సో దీంతో మన యొక్క ఉపదేశామృతం అంత చర్చ కూడా పూర్తవుతుంది, అన్ని శ్లోకాలు కూడా. సో తర్వాత నేను నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాను, టైం చూసుకొని. నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఉంది కదా మంది, ఉపదేశామృతం తర్వాత భక్తి సామృత్యం, అది కూడా రూప గోస్వామి వారు రచించారు. ఆ తర్వాత మనం చర్చించుకుందామంట, స్టార్ట్ చేద్దామంట. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిస్తాను నేను. శ్రీ రాధాకుండకి జయ, శ్రీ రాధాకుండ ఆవిర్భావ దినోత్సవకి జయ, శిల రూప गोस्वामी की जय, उपदेशामृतम की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल।